ఓకే. హాయ్. హలో. ఇప్పుడు మనం పైథాన్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం అనమాట. పైథాన్ బేసిక్స్ తెలుసుకునే ముందు మనం పైథాన్ అసలు మనం పైథాన్‌లో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు రాత్తాం? అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఓకేనా? రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం అనమాట. మేకింగ్ ఏ టీ. మేకింగ్ ఏ టీ అంటే ఇప్పుడు నీకు అర్థమైద్ది, నాకు అర్థమైద్ది. ఓకేనా? మేకింగ్ టీ అంటే తెలుగు, హిందీ అని మనకి అర్థమైద్ది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కానీ కానీ ఇందులో మన కంప్యూటర్కి వచ్చేసరికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివి ఏం అర్థం కావన్నమాట. ఇప్పుడు మేకింగ్ ఏ టీ అనగానే నువ్వు ఏం చేస్తావు? పోయి టీ పెడతావు. ఎలా? దానికి ఒక బౌల్ తీసుకొని టీ పౌడర్ వేసి, మిల్క్ వేసి, షుగర్ వేసి, వాటర్ వేసి ఇవన్నీ పెడతావు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? నీకు ఇవన్నీ తెలుసు, ముందే తెలుసు. అదే కంప్యూటర్కి ఇవన్నీ తెలీదు. ఇవన్నీ ఏంటో తెలీదు. ఓకేనా? ఈ లాంగ్వేజ్ ఉందా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే ఏం తెలియదు అనమాట. కంప్యూటర్కి తెలిసింది ఏందా అంటే ఓన్లీ 0, 1 ఈ ఒక బైనరీ కోడ్ ఒకటి తెలుసు అనమాట. దీన్నే మనం బైనరీ కోడ్ కూడా అంటాం అనమాట. 0, 1 ఓన్లీ 0, 1 మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం మిషన్కి చెప్పామనుకో, మనం కోడ్ ఎలా రాస్తాం? టేక్ ఏ బౌల్, అలా అని అందులో టీ పొడి వేసాయి, అందులో ఒక బౌల్ తీసుకో, అందులో టీ పొడి పోయి, మిల్క్ పోయి, షుగర్ పోయి, వాటర్ పోయి అండ్ స్టవ్ వెలిగి అనమాట. ఇలా మనం స్టెప్ బై స్టెప్ చెప్పేదాన్ని కంప్యూటర్ చెప్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ చేయడాన్ని కంప్యూటర్ చెప్తాం అనమాట. ఈ కంప్యూటర్ అనేది 0, 1 ఇలా బైనరీ కోడ్లో ఎప్పుడు ఎలా మారుస్తుందంటే, ఇప్పుడు కంప్యూటర్ మనం ఇన్పుట్ ఇచ్చాం అంటే సపోజ్ ఒకటి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్పుట్ అనేది ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుందంటే కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది. కంపైలర్ ఇంటర్ప్రిట్ అనే ఒక 2 ఆపరేటర్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? కంపైలర్ అని ఏం చేస్తుందంటే ఇచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మారుస్తుంది. అంటే ఎలా? 0, 1 మనకి ఈ మిషన్కి అర్థమయ్యేది 0, 1 ఈ రెండు మాత్రమే వచ్చు మిషన్కి. ఇలా కన్వర్ట్ చేస్తుంది అనమాట కంపైలర్ అనేది. ఎలా అంటే ఇన్పుట్ ఇస్తాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తాం. అంటే కోడ్ ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట, కోడ్. ఓకేనా? ఇది కోడ్ని కంపైలర్ ఏం చేస్తుంది? మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మారుస్తుంది. అప్పుడు తర్వాత ఏమవుతుంది? టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. మిషన్కి అర్థమైంది, మనకి కావాల్సింది చేస్తుంది. ఓకేనా? ఓకే. అసలు వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఏ వే టు టాక్ టు కంప్యూటర్స్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడే ఒక విధానాన్ని అదంటారు అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారనమాట. ఇట్స్ లైక్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ. మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. అంటే ఇలానే చేయాలి, ఇదే చెయ్యి, ఇలా చేయని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు తీసుకో, డైరెక్షన్స్ తీసుకో. గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్ అండ్ స్టాప్. ముందుకు వెళ్ళు, పక్కకు తిరుగు, ఆగు. అదే మనకి ఎట్లా చెప్తాం? అటు వెళ్ళి అటు పక్కకు తిరుగురా అంటాం. కూడా అలా చేసేస్తారు ఇంకదనమాట. ఓకేనా? కంప్యూటర్స్ నీడ్స్ ప్రిసీజ్ ఇన్స్ట్రక్షన్, దానికి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. సో వీ యూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా ఆర్ సి ప్లస్ ప్లస్ ఇలాంటివన్నీ మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఓకేనా? ఓకేనా? మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే పైథాన్ గురించి చెప్పబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ అన్ని పైథాన్ బేసిక్స్ గురించి చెప్తున్నాం అన్నమాట. ఓకేనా? అది ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్.